లక్కీ డ్రాలంటే పైసలో ఫారిన్ ట్రిప్పులో బట్టలో బంగారమో బండ్లో కార్లో ఇంకేమన్నా వస్తువులో పెడతారు. కానీ ఇప్పుడు భూములు ఇండ్లను కూడా లక్కీ డ్రాలల్లో పెడుతున్నారులా. మొన్న యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కన్నా 66 గజాల ఇంటి జాగకు లక్కీ డ్రా పెట్టే కదా 500 రూపాయలకు కూపన్ చొప్పున పెట్టిండట. సేమ్ గట్నే ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఇంకో పెద్ద మనిషికి గదే పని చేస్తుండు. అయితే అక్కడ లెక్క ఇంటి జాగ కాదటుల్లో ఏకంగా 1.5 కోటి ఇలువగల ఫంక్షన్ హాల్నే లక్కీ డ్రాల పెట్టిండు. ఇంతకు కూపన్ రేట్ ఎంత మరి? ఆహా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు రియల్ ఎస్టేట్ దందాలు చక్కగా నడుస్తలేవని బాధపడకుండా మంచి కమత చేస్తున్నారు కదా కొంతమంది జనాలు. ఈ నడుమ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కాడ 66 గజాల ఇంటి జాగాకు లక్కీ డ్రా పెట్టిండు కదా ఒక ఆయన. ఇక ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ ఎస్ఎస్ఆర్ లాడ్జ్ కమ్ కన్వెన్షన్ హాల్ కు లక్కీ డ్రా పెడుతుండట. ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అయినట్టు ఆయన. ఇక ఇదే ఆ లాడ్జ్ కన్వెన్షన్ హాలు. ఎంత లేదన్నా 1.5 కోటి ఇలువగల ప్రాపర్టీ అట. 5,000కే గెలుచుకునే అవకాశం కల్పిస్తుండట. మరి ఎందుకు ఇట్లా అంటే 3 ఏళ్ల సంది పైసలు ఎక్కడి ఉండి అమ్ముదామని చూస్తుంటే రియల్ ఎస్టేట్ దందా సల్లబడి ఎవ్వరు ముంగటపడతలేరట. ఊళ్ళను వచ్చినా కూడా కూరగాయల బేరం ఆడినట్టే సగానికి సగం రేటుకే అడుగుతున్నారట. అంతేనా అన్న? ప్రాపర్టీ ఏమో 1,50,00,000 అడిగే వాళ్ళు 78 లక్షలు అంటున్నారు. అంత రేట్ ఎవరు పెట్టడానికి ముందుకు వస్తాను, అంత అమౌంట్ కూడా పెట్టడానికి ఇక్కడ ఎవరు అసలు వస్తనే లేరు. ఇప్పటికి 3 years అయితే నేను పెట్టి ఇక్కడ. ఇక ఇట్లయితే లాభం లేదని ఈ ఆస్తిని లక్కీ డ్రాలో పెడుతున్నట. అవే అన్న, మరి కూపన్ కు ఎంత రేటు పెట్టినావు? మొత్తం ఎన్ని కూపన్లు కొట్టి ఇస్తున్నావు? 2,500 టోకెన్లు. మొత్తము టోకెన్ ఛార్జ్ చేసి ఒకటి 5,001 రూపాయి. 5,001 రూపాయి. ఈ 5,001 రూపాయి కట్టి 1,50,00,000 ప్రాపర్టీ గెలుపొందండి. 5,001 రూపాయి చొప్పున మొత్తం 2,500 కూపన్లు కొట్టించినట్ట. ఆ లెక్కంబడి చూస్తే 1,25,00,000 అయితే అన్నట్టు మొత్తం. ఇక అన్నట్టు ఒక్క ప్రైజే కాదు, కతిమోలు కూడా నారాజు కావద్దని సెకండ్ ప్రైజు 2 తులాల బంగారం, థర్డ్ ప్రైజు కిలో ఎండి, ఇంకొన్ని వేరే వేరే ప్రైజులు కూడా పెడుతున్నట్ట. సెకండ్ ప్రైజ్ వచ్చేసి మన 2 తులాల గోల్డ్, మూడో ప్రైజ్ వచ్చేసి సిల్వర్ 1 కిలో వెండి. మరి ఆఫర్ బాగానే ఉంది కానీ 5,000 అంటే ఎవరు ముంగడ పడతారే అన్న అని అడిగితే వైన్ స్టెండర్లకు 3 లక్షలు పోసి అదృష్టాన్ని పరీక్షించుకునేటోళ్ళు మస్తు ఉన్నారు. అలాగే 5,000 లెక్కన అసంటోళ్ళకు ఒక్కనాటి ఖర్చు కాదు, ఇది కూడా అదృష్టానికి పరీక్ష అనుకోవాలి అని అంటుండు. తీసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక 5,000 పెద్దలే కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, టెండర్లు వేస్తున్నారు, బ్రాండ్ షాప్ టెండర్లు వేస్తున్నారు. వాళ్ళు ఏంటి ఇప్పుడు 3 లక్షలు కడుతున్నారు, 3 లక్షలు పోతున్నారు. మరి 1,50,00,000 ఇమీడియట్లీ నీకు వాళ్ళ క్యాష్ ఉన్నట్టే. అని లాజిక్ బాగానే ఉంది, మంచిగా బతక నేర్చిన ఉన్నావు పో. కూపన్లన్నీ అమ్ముడైనాక సంక్రాంతి పండుగ నాడు లక్కీ డ్రా ఇస్తాడట. 14th జనవరి 14th లక్కీ డ్రా తీసుకున్నామండి, సంక్రాంతి రోజే. చూడాలిగా ఆ 2,500 మందిలో ఎవలో ఈ 1.5 కోటి ఇలువగల ప్రాపర్టీని సొంతం చేసుకునే అదృష్ట జాతకులు. నేను నా సొంత లాడ్జి నా పేరు మీదే ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ కూడా నా పేరు మీదే ఉన్నాయి. మీరు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేస్తాను.